భగవద్గీత నుంచి 2వ అధ్యాయం సాంఖ్యయోగము 27వ శ్లోకం గురించి తెలుసుకుందాం. జాతస్సహిత్రువో రుచుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహరార్తే నత్వం శోచిత్ మహసి నత్వం శోచిత్ మహసి. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావం గురించి తెలుసుకుందాం మా ఫ్రెండ్స్. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వారికి పుట్టుక తప్పదు. ఇట్టి అనివార్యముగు ఈ విషయం గురించి నువ్వు చింతించుట తగదు. ఆత్మ శాశ్వతము ఇక అనే ఈ ఆత్మజ్ఞానమును తెలియపరిచారు ఈ పైన శ్లోకము ద్వారా మనకి శ్రీకృష్ణ పరమాత్మల వారు. ఆత్మజ్ఞానము పొందనంత వరకు చావు పుట్టుకలు ఆగవు. ఆత్మజ్ఞానము పొందిన పిమ్మట జనన మరణాలు చావు పుట్టుకలు ఆగిపోతాయి. అప్పుడు మాత్రమే మనకు మన నిజ జీవితంలో మరణ భయము బాధ లేకుండా శాశ్వతంగా ఆనందంతో జీవించగలుగుతారు. అందరూ మరి శాశ్వత ఆనందంతో జీవించాలి. మన కృష్ణ పరమాత్మ వారు చెప్పినట్లుగా మనం అలా జీవించాలని ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.